హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు టాపిక్ వచ్చి ఫైండ్ ద యూనిట్ డిజిట్, అంటే ఒకట్ల స్థానాన్ని కనిపెట్టడం. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే చాలా ఇంపార్టెంట్. మొత్తం సింప్లిఫికేషన్లో ఇది ఒక మేజర్ టాపిక్. దీని గురించి మొదలుపెట్టే ముందు అసలు ఇది ఎలా ఉంటుందో ఏంటో ముందు మీరు తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ 2^96 ఉంది. దీంట్లో ఒకట్ల స్థానం విలువ కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేస్తారు? సింపులే. ఎంత 96 అంటే 2 2 × 2 4 × 2 చేసుకుంటే వెళ్తే ఎప్పటికీ అవుతుంది. మీకు సంవత్సరాల తరపున ఆన్సర్ రాదు. దీన్ని మొత్తం విలువ మనకు అడగలేదు కదా. సింపుల్గా ఏం అడిగాడు? ఒకట్ల స్థానం విలువ ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని అడిగాడు. అప్పుడు చివర ఉండే సంథింగ్ ఏదేదో నెంబర్ వస్తుంది. చివర ఏ నెంబర్ అయితే ఉంటుందో ఈ నెంబర్ ఒకటి మనకు తెలిస్తే సరిపోద్ది. సో దీన్ని ఎలా ఈజీగా చేయాలి నేను ఈరోజు మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న లాజిక్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రూల్ నెంబర్ 1, 4 యొక్క ధర్మం ఏంటి? 4 ఏ సంఖ్యనైనా భాగించబడేయాలి అంటే చివరి 2 సంఖ్యలతో భాగించబడితే అది 4 మొత్తం సంఖ్యతో భాగించబడుతుంది. ఈ రూల్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా ఈ రూల్ మీద ఆధారపడి ఉంటుంది. బై 4. మళ్ళీ చెప్తున్నాను. ఫర్ సపోజ్ 1 2 3 4 5 6 7 8 4 ఉందనుకో. ఈ నెంబరు 4తో భాగించబడుతుందా లేదా అని అడిగితే చివరి 2 అక్షరాలు 8 4 అనేది 4తో భాగించబడితే ఈ నెంబర్ మొత్తం కూడా 4 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, 5 6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5^7 8 9 2 6 8 ఇలా ఈ నెంబర్ ఇచ్చేసి యూనిట్ డిజిట్ కనుక్కోమన్నాడు అనుకో. లేదా 6 యొక్క 5 7 8 2 1 2 4 3 ఏదో సంథింగ్ ఏదో నెంబర్ ఎంత నెంబర్ ఇచ్చినా సరే 5 పైన కానీ 6 పైన కానీ ఎంత నెంబర్ ఉన్నా సరే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 5కి 5 వస్తుంది, 6కి 6 వస్తుంది ఆన్సర్. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమనుకున్నాం? చిన్న ఆటలతో మొదలెడతాం. ఫస్ట్ ప్రాబ్లం 2^96 యూనిట్ డిజిట్ కనుక్కోమన్నాడు. క్వశ్చన్ ఎలా ఇవ్వాలనే రూల్ లేదు, ఎలాగైనా ఇస్తాడు. సింప్లిఫికేషన్లో ఏదో పెద్ద పెద్ద ఈక్వేషన్స్ అన్నీ ఇచ్చేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. అప్పుడు మనం అంతా కనుక్కోలేం కదా. ఒక్కొక్కసారి డిజిటల్ సమ్మతో యూజ్ చేస్తాం, ఒక్కోసారి యూనిట్ డిజిట్. 4 యొక్క ఆన్సర్లో ఒక యూనిట్ డిజిట్ వేరు ఉన్నాయనుకో, చివరిదాన్ని యూనిట్ డిజిట్ కనబడితే వచ్చేది ఈజీగా ఆన్సర్ వచ్చేది. ఆప్షన్ ద్వారా కొట్టాలి. 1 నుంచి 2 నిమిషాలు మాత్రమే మన ఆన్సర్ కోసం పెట్టే టైం, అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు. ఇలా చేయాలంటే మీరు చేయాల్సింది ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ముందే నీ సొల్యూషన్ కనిపెడదాం. 2^96 ఏదైనా సరే ఏ నెంబర్ ఇచ్చినా చివరిన 2 3 4 5 6 వస్తుంది, సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. 7 8 9 ఏది ఉన్నా సరే చేయాల్సింది 2 × 2 శాసం కావాలి మనకి, అంటే రిమైండర్ కావాలి. రిమైండర్ బై 96 ఇక్కడ ఏముంటుంది? ఇందాక చెప్పాను కదా, లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. ఒకవేళ ఇక్కడ పెద్ద వేరే నెంబర్ ఉందనుకో, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం తీసుకుంటాం. బై 4 ప్రతి దానికి బై 4. ఏ నెంబర్ వచ్చినా సరే 5 6 తప్ప. సో ఇది చేస్తే ఎంత వస్తుంది? 4 2 8 1 4 4 0. రిమైండర్ యాక్చువల్లీ కట్ అయిపోయింది. రిమైండర్ 0. మెయిన్ నోట్ పాయింట్, రిమైండర్ 0 వస్తే 0 బదులు 4 వేసేసుకోవడమే. సో ఇక్కడ ఏమొచ్చింది? 2^4 తెలియదు అనుకో, 2² × 2². మీకు స్కేర్లు తెలిస్తే చాలు. 1 నుంచి 9 వరకు స్కేర్లు తెలిసి ఉండాలి, చాలా ఈజీ. 2² అంటే 4 2² అంటే 4 4 4 16 16 వేస్తామా? లాస్ట్ డిజిట్ 6, ఆన్సర్ 6. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఏ ప్రాబ్లం? మీరు ఏదో ఒక ప్రాబ్లం. ఫర్ సపోజ్ 2 4 6 7 7 8 2 9 5 8 4
లేదా 2am మీ ఇష్టం. అంటే 484 అయితే 4తో డివైడ్ అయిపోద్ది కాబట్టి అలా చెప్పారు అంటారు. ఈ నెంబర్ ఇచ్చాం, దీనికి యూనిట్ డిజిట్ కనిపెట్టాలి. ఇందాకేం చెప్పాను, ఎంత కింద పెద్ద నెంబర్ అవనే పైన ఎంత పెద్ద నెంబర్ అవనే మనకు అనవసరం. సంఖ్య ఎంత ఉన్నా అవమానం ఎంత ఉన్నా అసలు పట్టించుకునే పనే లేదు. మనకు కావాల్సింది ఈ చివర యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. సో 7 నెంబర్ తీసుకుంటాం. 7 పవర్ ఏ నెంబర్కైనా మనం ఏం చెప్పాం దాకా రూల్ బై 4 యూజ్ చేస్తున్నాం. అంటే 4తో భాగించబడాలి అంటే రూల్ ఏంటి, చివరి రెండు సంఖ్యలు 4తో భాగపెడితే చాలు. ఈ 2 సంఖ్యలే తీసుకుంటాం. 82/4 4 ఒకట్లో 4 8, ఇంకా మిగిలింది రిమైండర్ 2. గుర్తుపెట్టుకుంటే రిమైండర్ 2 అంటే 7/2. 7 స్క్వేర్ అంటే 49. యూనిట్ డిజిట్ వస్తుంది 9. చివరి సంఖ్య ఒకట్ల స్థానం 9. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 5 పవర్ 29 79 89 ఇలా పవర్ల 1 2 ఇచ్చాడు. సొల్యూషన్ అంటాడు, ఫైండ్ ద యూనిట్ డిజిట్ అంటాడు. లేదా ఇలా ఇచ్చేసి ఆన్సర్ కనిపెట్టమంటాడు. సూక్ష్మీకరణ ఇచ్చండి, లేదా సింప్లిఫికేషన్ బై ఇలా ఇచ్చేస్తాడు. 4 ఆప్షన్లు ఇస్తాడు. ఏం చేస్తారు అక్కడ ఏదో ఇచ్చారు అంతా ఎలా చేయాలి, సర్లే చాయిస్లో వదిలేద్దాం ఈ ఆన్సర్. అంతే కదా మన ఆలోచనలు. చాలా సింపుల్. ఇందాకేం చెప్పాను, ఒక రూల్ చెప్పాను. 5 6 5 పైన కానీ 6 పైన కానీ ఏ నెంబర్ ఉన్నా యూనిట్ డిజిట్ 5 వస్తుంది. 4 ఆప్షన్ తీసుకుంటారు, ఆన్సర్ పెడతారు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, ఏదో ర్యాండమ్ నెంబర్ పైన ఏదైనా పర్లేదు. 2 3 4 5 6 7 8 9 పవర్ సేమ్ అదే వేద్దాం. 1 2 4 7 8 9 2 1 ఫైండ్ ద యూనిట్ డిజిట్. లేదా ఇలా ఇచ్చేసి సూక్ష్మీకరించండి, సింప్లిఫికేషన్ అని పెడతాడు. మనం సింపుల్ ఏది వచ్చినా చివరి ఏది వచ్చినా మనకు కావాల్సింది చివరి ఏముందో అది మాత్రం తీసుకుంటాం. ప్రతి దాన్ని ఏ నెంబర్ అయినా సరే 4తో భాగించాలి. 4తో భాగించాలంటే రూల్ ఏంటంటే చివరి 2 అక్షరాలు. మనకి శాసం కావాలి, గుర్తుపెట్టుకోండి. శాసం మాత్రమే కావాలి. రిమైండర్ కావాలి. చేస్తాం. 4 5 20 రిమైండర్ 1. 9 పవర్ 1 అంటే 9. యూనిట్ డిజిట్ అనేది 9 వచ్చింది. ఫర్ సపోజ్ 9 పవర్ 4 వచ్చింది. ఇది కాదు, వేరే ఏదో లెక్కలో మీకు 9 పవర్ 4 వచ్చింది. మళ్ళీ 9 పవర్ 4 అంటే 9 81 ఇంటూ 9 దాన్ని గుణించుకొని మళ్ళీ వచ్చిన దాన్ని ఇంటూ 9 చేసుకుని అంత కష్టపడకండి. 9 స్క్వేర్ ఇది 9 పవర్ 4 కదా. 9 పవర్ 1 అంటే 9 స్క్వేర్ అంటే 81 1. 9 స్క్వేర్ అంటే 81 1 ఇంటూ 1 1. యూనిట్ డిజిట్ 1 వస్తుంది అక్కడ కూడా. సింపుల్గా ఏ నెంబరు ఏది వచ్చినా సరే 7 పవర్ 4 ఉంది, 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ కింద రాసుకోండి. మనకి 4 మించి రాదు. ఇక్కడ గమనించుకోండి. ఇక్కడ రిమైండర్ అడుగుతున్నాం, బై 4 వేసి దాని రిమైండర్ అడుగుతున్నాం. 1 2 3 4 ఇవే వస్తాయి, లేదా 0 వస్తుంది. 0 వస్తే ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు 4. 0 వస్తే దాని బదులు 4 వేసేయండి. 4 అంటే స్క్వేర్ ఇంటూ స్క్వేర్ కింద రాసుకోండి. అంటే మనకి స్క్వేర్ వరకు వస్తే చాలు. 1 to 9 స్క్వేర్ వరకు వస్తే చాలు. 7 స్క్వేర్ 49 9 మళ్ళీ 7 స్క్వేర్ 49 9 9 0 81 అప్పుడు 1 ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. 2356 ఇంటూ 3958 5. ఇక్కడ పవర్ నేను మామూలు నోటుగా ఏదో ఇచ్చేస్తున్నాను అంతే. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ప్రాక్టీస్. మీకు ప్రాక్టీస్ కోసం ఏదో రాస్తాను. మీకు ఆన్సర్ కావాలి. సో పవర్ 6 పవర్ 7 8 9 2 1 పవర్ 4 2 1 0. దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనికి రిలేటెడ్ వీడియోస్, నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అంటే ఇంకొంచెం టఫ్ వీడియోలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ కూడా కాంపిటేటివ్కి చాలా ఈజీగా ఇవన్నీ ట్రిక్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ కామెంట్ లైక్ చేయండి.